ఫ్రెండ్స్ మన ట్రెక్కింగ్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తానా. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చాలా మంది క్రౌడ్ అయితే ఉండే. అమ్మ బాబు నిట్టనువులుగా అయితే ఉంది. లారీ చూడండి ఫ్రెండ్స్, పుష్ప 2 లారీ. హర హర మహాదేవాయ శంభో శంకర, హర హర మహాదేవాయ శంభో శంకర. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. See this. Zoom in. Yes, తగ్గేదేలే. చాలా మంది అయితే దర్శనం చేసుకుని అయితే కూర్చున్నారు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ కారు కూడా పైకి అయితే వచ్చేసింది. ఎంత డస్ట్ ఉందో చూడండి. మీరు అర్థం చేసుకోండి, 4x4 అంటేనే హిల్స్ ట్రెక్కింగ్ చేయడానికి అయితే మనకి 4x4 కార్ అయితే యూజ్ అవుతుంది. ఎవరు తెచ్చారో అన్న వాళ్ళు చాలా అయితే గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఈ రోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnail చూడగానే మీకు అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. ఈ రోజు మన భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో ఉన్న చండ్రుగుండ మండలం మన బిండాల్పాడ్ గ్రామంలో ఉన్న కనకగిరి హిల్ అయితే గుట్ట ఎక్కడానికి అయితే మనం అయితే వెళ్తున్నాము. గత 3 years 3 years బ్యాక్ అయితే నేనైతే గుట్ట అయితే ఎక్కా. ఈసారి మన యూట్యూబ్ ఛానల్లో మన ఈ వీడియో చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఫస్ట్ టైం నేను ఇలాంటి వీడియో అయితే నేను ఎప్పుడైతే తీయలేదు. ఫస్ట్ టైం అయితే నేను గుట్ట ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చూస్తా ఉండండి, ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి చాలా లెంతీ అయితే అవుతుంది. గుట్ట ఎక్కేది మంచి మంచి లొకేషన్స్ అన్ని అయితే నేను మొత్తం చూపిస్తాను. ఇప్పుడే నేనైతే మన చండ్రుగుండ దాటేసి బిండాల్పాడ్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నా. మనకు కనిపించే రూటు, ఈ రూటు డైరెక్ట్ గా చండ్రుగుండ అయితే వెళ్ళిపోతుంది. ఇలా నేనైతే ముందుకు వచ్చా, దగ్గర ఒక 2 kilometers. ఇంకో 1 kilometer అయితే మనకైతే బిండాల్పాడ్ విలేజ్ వస్తుంది. బిండాల్పాడ్ విలేజ్ దాటి ఇంకో 2-3 kilometers ఫారెస్ట్ లోపలికి అయితే మనమైతే ఎంటర్ అయితే అవ్వాలి. ఆ ఎంటర్ అయ్యి పలానా చోట అయితే బైక్లు పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి. నా గెస్సింగ్ ప్రకారం అయితే ట్రెక్కింగ్ అయితే ఒక 2.5 నుంచి 3.5 kilometers అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలి మనము గుట్టపైకి. అప్పుడే మన స్వామివారి దర్శనం అయితే మనం అయితే చేసుకోగలుగుతాము. నేను ముందే చెప్తున్నా, ఈ వీడియో అయితే ఫుల్ లెంతీ వీడియో అయితే అవుతుంది. ఎందుకంటే ఒక పార్ట్ గానీ పెట్టేస్తాను ఈ వీడియో మొత్తము. ప్రస్తుతం ఈ రోజు అయితే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. మన ఛానల్ వస్తుంది, తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం శివరాత్రి పండుగ రోజు నేనైతే బిండాల్పాడ్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాను కదా. నాతో పాటు వచ్చిన మా బ్రదర్స్ మేమందరం అయితే బిండాల్పాడ్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాము. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు అయితే మాకైతే కుదిరింది. మనకేందంటే మనకి గుట్ట ఎక్కక ముందే మన కెమెరా అయితే వీడియో రికార్డింగ్ అయితే మనకైతే హ్యాండ్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా మనమైతే ఇంకొక 1 kilometer అయితే బిండాల్పాడ్ విలేజ్ చూసుకుంటూ ట్రెక్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. మన ముందు కనిపించేదంతా బిండాల్పాడ్ విలేజ్, చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్. ఈ విలేజ్ దాటిన తర్వాత మనకైతే కనకగిరి గుట్ట అనేది వస్తుంది. ఇదంతా బిండాల్పాడ్ విలేజ్ ఎంట్రన్స్ లోనే ఉన్నాం మనం. మన ముందు ట్రాక్టర్ వెళ్తుంది కదా, ఈ ట్రాక్టర్ కూడా అక్కడికే వెళ్తుంది ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకోవడానికి. ఆ ట్రాక్టర్ మీద వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉన్నారు. డైరెక్ట్ ట్రాక్టర్ అయితే మనకి వెహికల్స్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. ఆ రూట్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోవచ్చు ట్రాక్టర్ మీద. 2 wheelers ఆటోలు అయితే తీసుకెళ్ళలేరు. ప్లస్ ఆడొకొచ్చేమో పుష్ప 2 గుండు లారీ ఉంటది కదా, అలాంటి చిన్న లారీ అయితే ఉంటది. ఇక్కడ కార్లు కూడా ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి సీతారామ ప్రాజెక్టు. మన లాస్ట్ 2 videos లో కూడా నేనైతే చెప్పాను, ఇదే వచ్చేసి సీతారామ ప్రాజెక్ట్. కనిపిస్తుంది కదా మనకి దూరంగా కనిపించే గుట్టలు వచ్చేసి కనకగిరి హిల్ గుట్ట. ఇప్పుడు ఈ గుట్టలో మనం అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలి. వచ్చేసాము. ఇంకొక 500 meters లో మనం అయితే ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతాము. మనమైతే దగ్గర బిండాల్పాడ్ దాటి ఒక 1 kilometer అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి చుట్టూ ఎంట్రన్స్ ఉన్న తాటి చెట్లు అయితే ఉంటాయి. మనమైతే ఫారెస్ట్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి రోడ్ అయితే క్లోజ్ అవుతుంది. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్ లోనే మనం ఇలా కంటిన్యూగా ఒక 2 kilometers వెళ్ళి అక్కడ బండ్లు పార్క్ చేసుకొని ఫైనల్ గా అయితే మనం అయితే ఈ గుట్ట అయితే ఎక్కాలి. కనిపిస్తుంది కదా, యువతల పక్క గుట్టలు ఉంటాయి, ప్లస్ యువతల పక్క కూడా గుట్ట ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అవుతాము. వెనక నుంచి కూడా ట్రాక్టర్లు వెహికల్స్ అన్ని అయితే వస్తున్నాయి. మనకి ఫారెస్ట్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ వచ్చేసి టెంట్ సెటప్ కూడా ఉంది. మనం ఫారెస్ట్ ఎంటర్ అయ్యే 100 meters లోనే మనకి ఈడ వచ్చేసి సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉన్నాయి. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. అమ్మవారి ఆశీస్సులతో మనమైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత కఠినంగా అయితే ఉంది దారి, చాలా డేంజరస్ గా అయితే ఉంది. ఈ ఫారెస్ట్ రేంజ్ వచ్చేసేమో చండ్రుగుండ మండలము, జులూరుపాడు మండలము, తల్లాడ మండలము, కల్లూరు మండలం కింద చుట్టూ సర్కిల్లో అయితే మనకైతే ఈ కనకగిరి హిల్స్ అయితే ఉంటాయి.
ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అంతా గుంటలు గుంటల రోడ్లు అయితే ఉన్నాయి చూడండి. రోడ్లు మరీ దారుణంగా అయితే ఉన్నాయి. ఆటోలు బండ్లు అయితే స్టక్ అవుతున్నాయి. వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలాంటి వీడియో అయితే నేనైతే తీస్తున్నాను, ట్రెక్కింగ్ వీడియో. చాలా మంది దర్శనం చేసుకుని రిటర్న్ అయితే వస్తున్నారు. ముందైతే అన్నయ్య తమ్ముడు అయితే వెళ్తున్నారు, వెనక నుంచి మేమైతే వెళ్తున్నాము. మధ్యలో వచ్చేసి ఫారెస్ట్ మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్షన్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. చాలా మంది అయితే దర్శనం చేసుకుని రిటర్న్ అయితే వస్తున్నారు. మనకి షేర్ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మాట్లాడుకొని వీళ్ళైతే అక్కడ ట్రెక్కింగ్ ప్లేస్ వరకు అయితే వీళ్ళైతే డ్రాప్ చేసి అయితే వస్తారు. నేను ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాను కదా, చాలా మంది ఆటోలు ముందు నుంచి వచ్చేసి నాకైతే కనబడ్డాయి. డ్రాప్ చేసి రిటర్న్ అయితే వచ్చారు వాళ్ళు. మనకి ఫారెస్ట్ లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. పైన కనిపిస్తుంది కదా పులిగుండం అని చెప్పి వాటర్ ఫాల్ ఉంది, కనకగిరి హిల్ మ్యాప్ వ్యూ అయితే ఉంది. ప్లస్ అడవిలోనే ట్రెక్కింగ్ దారి మనకి బోర్డుల మీద ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో అని ప్రతి ఒక్కటి అయితే మ్యాప్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే పెట్టారు. ఎక్కడంటే మనకి ఇక్కడ బండి ఉందిగా, మన బండి ఇక్కడ పార్కింగ్ చేశాను, ఆటోలు వెళ్తున్నాయి కదా. ఇది వచ్చేసేమో చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి అందరూ అయితే మనకి చెకింగ్ ద్వారా మనం అయితే లోపలికైతే ఎంటర్ అవ్వాలి. ప్రస్తుతం అయితే ఈ రోజు ఏంటంటే ఎలాంటి చెకింగ్ లేదు, స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచి చాలా మంది అయితే వస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు తెలియదు మన ఇంత దగ్గరలో ఇంత మంచి లొకేషన్ ఉందని చెప్పి. చెక్ పోస్ట్ దాటి ఒక 50 మీటర్స్ రాగా మనకైతే ఇక్కడ చిన్న వాగు అయితే తగులుతుంది. ఈ వాగులో అయితే ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే లేవు. ఈ వాటర్ ఏంటంటే వర్షాకాలంలో పైనుంచి పడే వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ ఇలా అయితే ప్రవహిస్తుంది. ఇది వచ్చేసి దీన్ని జంపన్న వాగు అని అయితే పిలుస్తారు. ఈ వాగు ఇలా కిందకైతే మనకి బిండాలపాడు విలేజ్ లో అయితే కలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వాగు పేరు వచ్చేసి జంపన్న వాగు. ఇలా అయితే మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. చాలా మంది అయితే బండ్ల మీద అయితే వెళ్తున్నారు, కనిపిస్తుంది కదా. ప్రస్తుతానికి ఎలాంటి వాటర్ లేదు కాబట్టి మొత్తం అయితే మొత్తం ఖాళీ అయితే ఉంది. ఇది వచ్చేసి చిన్న కాలువ, చిన్న కాలువ, బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసా. ఇక్కడ కొంచెం అయితే వాటర్ అయితే ఉన్నాయి. మనకి ఫారెస్ట్ లో సెకండ్ రివర్ అయితే క్రాస్ అవుతున్నాము. ఈ రివర్ లో కూడా వాటర్ అయితే లేదు, కనిపిస్తుంది కదా, మొత్తం రాళ్ళే ఉన్నాయి. వెహికల్స్ పోవడానికి అని చెప్పి చిన్న వంతెన అయితే కట్టారు సిమెంట్ తోటి. నేను సెకండ్ రివర్ అని చూపించిన కదా, సెకండ్ రివర్ క్రాస్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి హస్తాల వీరన్న దేవాలయం అని చెప్పి ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ లో స్వామివారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ దర్శించుకొని ప్లస్ మనం అయితే రైట్ సైడ్ కి ఇలా పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. హస్తాల వీరన్న దేవాలయంకి రూట్ ఇటే కదా, దీనికి ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ రివర్ క్రాసింగ్ దగ్గర ఇక్కడ వరకు అయితే బస్సులు అయితే వస్తాయంట. చండ్రగుండ నుంచి అటు వచ్చేసేమో చండ్రగుండ నుంచి అనబరెడ్డిపల్లికి అయితే బస్సులు అయితే వెళ్తాయి. ప్లస్ అనబరెడ్డిపల్లి నుంచి ఇక్కడ వరకు అయితే బస్సులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఇక్కడ వరకు బస్సులు కూడా వస్తారంట భక్తులు. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఫారెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే మన బ్రహ్మాలకుంట దారి ఉంది కదా, ఆ సైడ్ అయితే మన బండ్లు అయితే పార్కింగ్ అయితే చేసేసాను. ఇటు నుంచి వచ్చే దారి ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఇది వచ్చేసి బిండల్పాడు నుంచి వచ్చే దారి. వెనక బాబాయ్ గారు అయితే వచ్చారు. బాబాయ్ గారు అయితే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. హాయ్ అయితే చెప్పారు. ఎక్కడని చెప్తే మన భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పాను. మన ముందు కూడా చాలా మంది లేడీస్ అయితే ట్రాక్టర్లో అయితే వెళ్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు కూడా చాలా మంచిగా అయితే కామెడీగా నాతో పాటు నవ్వుకుంటూ వచ్చారు. వాళ్ళు వెనక నేనైతే ఉన్నాను. వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మన ఫాలోవర్స్. అలాగే హై కూడా చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, అందరు లేడీస్ బిండలపాడు రూటు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఈ రోజుకి వచ్చేసి మన థర్డ్ రివర్ క్రాసింగ్. మనం ఫైనల్ గా ఫారెస్ట్ అంతా దాటి స్టెప్ బై స్టెప్ రివర్ క్రాసింగ్ చేసుకుంటే ట్రెక్కింగ్ ప్లేస్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకైతే లారీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. లారీ ఎక్కేసి మన పైకి అయితే వెళ్ళొచ్చు, లేకపోతే ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ అయితే మనం అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలి. మేమైతే ట్రెక్కింగ్ అయితే చేస్తాము, లారీ అయితే ఎక్కము. చాలా మంది మనోళ్ళు కూడా దర్శనం చేసుకుంటూ అయితే వస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేసేమో బ్రహ్మాలకుంట కల్లూరు కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా పైకి వెళ్తే గుట్ట. మనం వచ్చేసేమో ఈ రూట్ నుంచి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, బండి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అంటే ఫారెస్ట్ కదా అంతా కొంచెం ఇరుకిరుగ్గా బండ్లు అయితే ఇలా రోడ్డు మీద అయితే పార్కింగ్ అయితే చేశారు. ఇది వచ్చేసేమో మనకి థర్డ్ రివర్ క్రాసింగ్. ఇలా అయితే మనమైతే ట్రెక్కింగ్ చేయడానికి పైకి అయితే వెళ్ళిపోదాం.
కనకగిరి హిల్ ఎక్కే ముందు మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. ఒకసారి వాళ్ళని కనుక్కుందాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. వాళ్ళైతే గుట్ట ఎక్కి మళ్ళీ కిందకైతే దిగుతున్నారు కదా. అయితే మన తమ్ముడు వచ్చేసి చాలా మంచిగా అయితే చెప్పుకొచ్చిండు. తను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంట. ఏంటంటే అది వచ్చేసి ఆ లారీ వాళ్ళే వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారంట పైకి ఎక్కడానికి రావడానికి, అప్ అండ్ డౌన్. అదే నాకు కొంచెం బాధ అనిపించింది. అని మిగతా అంతా చాలా మంచిగా అయితే ఉంది. వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ చాలా మంచిగా అయితే ఉంది. మనోడైతే చాలా మంచిగా కామెడీకి అయితే చెప్పిండు. వెళ్ళి చూడొచ్చంట. ఇలాంటి వీడియోస్ తీస్తే నలుగురికి తెలుస్తుంది అన్న. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మంచి లొకేషన్. ఎన్నో డబ్బులు పెట్టుకొని మనమైతే బయటకైతే వెళ్తాము. మన దగ్గరలో ఉన్న లొకేషన్ చాలా మంచిగా అయితే ఉంది. వెళ్ళి చూడన్నా, బాగుంది. ఆల్ ది బెస్ట్ అని అయితే చెప్పుకొచ్చిండు. థ్యాంక్ యూ తమ్ముడు, ఇలాంటి వీడియోలు మంచిగా చేయని చెప్పిండు. థ్యాంక్ యూ తమ్ముడు, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మన ట్రెక్కింగ్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. చాలా మంది క్రౌడ్ అయితే ఉండే. 3.5 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. దగ్గర 3.5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకొని అయితే మనం అయితే వద్దాము. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు అందరూ అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నారు. కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మనకి ఇక్కడ గుండు లారీ అని చెప్పినా కదా, అంటే ఓల్డ్ స్టార్టింగ్ లారీస్ ఉంటాయి కదా, ఆ లారీ మీద అయితే ఈచ్ 1 పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అంట. అప్ అండ్ డౌన్ 100 రూపీస్ అయితే వాళ్ళైతే ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. కెపాసిటీ వచ్చేసి 40% 35% అయితే ఎక్కొచ్చు. హాయ్ సార్. తీస్తున్నాను సార్. పోలీసు వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడైతే వీళ్ళు మజ్జిగ అయితే సప్లై అయితే చేస్తున్నారు చాలా మంచిగా. ట్రాక్టర్ దగ్గర పులిహోర, మజ్జిగ అయితే సప్లై అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్, భద్రాద్రి కుర్రోడు. ఓకే, నేను మజ్జిగ ప్లస్ పులిహోర ఇస్తున్నాను అని చెప్పాను కదా. నేనైతే పులిహోర అయితే తీసుకున్నాను. చాలా మంచిగా అయితే ఉండే. మా వాళ్ళు కూడా అయితే తింటున్నారు. పులిహోర మజ్జిగ వచ్చేసి ఈడే అయితే సప్లై అయితే చేస్తున్నారు. మనకి లోకల్స్ వాళ్ళంట భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వీళ్ళైతే పులిహోర ప్లస్ మజ్జిగ అయితే సప్లై అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా మనకైతే ఇందాకైతే కంప్లీట్ అయింది. పులిహోర అయితే తినేసా, మజ్జిగ కూడా అయితే సప్లై అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ అయితే వచ్చా. కొండ చూడండి ఎంత బీభత్సంగా నిలువుగా అయితే ఉంది. చాలా మంది అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు. ముందు నుంచి లారీ అయితే వస్తుంది, గుడ్డు లారీ అని చెప్పిన కదా. పైనుంచి కొంతమంది డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ అక్కడ నుంచి కిందకి డ్రాప్ చేయడానికి ఎక్కించుకొని అయితే వస్తుంది లారీ. అమ్మ బాబు, నిట్ట నిలువుగా అయితే ఉంది లారీ. చూడండి ఫ్రెండ్స్, పుష్ప 2 లారీ, గుండు లారీ అని చెప్పి మేమైతే చిన్నప్పుడు పిలిచేటోళ్ళం. చాలా బీభత్సంగా అయితే వీళ్ళైతే కంట్రోల్ అయితే చేయాలి. కనిపిస్తుంది కదా, నిట్టు నిలువుగా అయితే ఉంది. ఈ లారీ కిందకి వెళ్ళి కొంతమంది డ్రాప్ చేసేసి మళ్ళీ పైకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనము పైకి అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ కొండ. ఇది ఎక్కి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ఇంకో రెండో కొండ అయితే ఎక్కడం అయితే ఉంటుంది. మా డిగ్రీ సార్లు అయితే కలిశారు. వెంకట్ సార్ ప్లస్ సార్ వాళ్ళ కొలీగ్ సార్. 50% అయితే మేమైతే గుట్ట అయితే ఎక్కాము. ఒకసారి సార్ మాటల్లో ఈ గుట్ట గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి. భారతదేశంలో కొలువైన అన్ని శివాలయాలు ఎంతో దైవప్రసాదాలకు వచ్చి చూసాము. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అద్భుతమైన శైవక్షేత్రానికి ఇంత 50 సంవత్సరాలు మాకు దాటినా ఇక్కడ ఒక శైవక్షేత్రం ఉన్నదని మనకు తెలియదు. అదే చాలా డబ్బులు పెట్టుకుని మనం ఎక్కడెక్కడికి పోతున్నాం. చాలా అద్భుతంగా భద్రాద్రి తెలంగాణ వారు చెరుగొండకి దగ్గరలో ఉన్న హిండాల్పాడ్ గ్రామంలో కొలువై కనకగిరి గుట్ట మీద కొలువై ఉన్న ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈశ్వరుడు అంటేనే ప్రకృతి రమణీయుడు. అట్లాంటి ప్రకృతి రమణీయుడైన శివుణ్ణి చూసే భాగ్యం మాకు కలిగినందుకు చాలా ధన్యవాదాలు. ఇది అద్భుతమైన శైవక్షేత్రంగా ముందు అవుతుందని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా ఫ్రెండ్స్ సార్ మాటల్లో. చాలా మంచిగా అయితే సార్ అయితే ఈ గుట్ట గురించి ప్లస్ దేవుడి గురించి, శివుడి గురించి చాలా మంచిగా అయితే సార్ అయితే వివరించడం అయితే జరిగింది. ఇంకా మనం ఇలా అయితే కంటిన్యూ అయితే చేద్దాము. సార్ వాళ్ళు ముందైతే వెళ్తున్నారు. ఈ గుట్ట గురించి ప్లస్ దీని చరిత్ర మొత్తం అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే సెకండ్ కొండ అయితే ఎక్కుతాను ఫ్రెండ్స్. ఈ సెకండ్ కొండలో ఒక 30% అయితే ఎక్కాము. ఇంకో 10% ఎక్కి మళ్ళీ ఇంకో 50% అయితే కిందకైతే దిగాలి. చాలా మంది అయితే ఎక్కుతున్నారు, చూసారు కదా. ఇలాగే మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాము. నాతో పాటు నా కో యూట్యూబర్ కూడా ఉన్నాడు, మన పాలవంచ దగ్గర అంటే అన్న వాళ్ళది. ఇంకా ఎంత దూరం అనుకొని వెళ్తూనే ఉండాలి. ఇది సెకండ్ హిల్ అయితే మేమైతే ట్రిక్ అయితే చేస్తున్నాము. ముసలోళ్ళు కూడా చాలా మంది అయితే ఎక్కుతున్నారు. అసలు దీని గురించి నేనైతే మీకైతే చెప్తాను. ఈ కనకగిరి హిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కర్ణాటకలో ఉన్న ఒక పట్టణం పేరు అంటే ఇది. ఈ కనకగిరి హిల్ అని చెప్పి ఇది కొత్తగా పెట్టిన పేరు. అసలు పేరు వచ్చేసేమో సువర్ణగిరి. దీని అసలు పేరు వచ్చేసి రాజుల కొండ
పల్లేరు బావి స్టార్టింగ్ పేరు, మధ్యలో వచ్చిన పేర్లు వచ్చేసి సువర్ణగిరి ప్లస్ ఇంకో పేరు తాటుపాటి పేరు ఒకటి ఉంది, కనకగిరి హిల్ అని చెప్పి. మనము ఈ కొండ ఉంది కదా, ఇది దిగేసి ఈ కొండ అయితే ఎక్కాలి. ఇది తాడు కొండ, ఇదైతే మనం ట్రిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మన సుజాత్ నగర్, కొత్తగూడెం, జుల్లూరుపాడు ప్లస్ చంటగొండ మొత్తం అయితే కనిపిస్తుంది. చాలా మంది అయితే దర్శనం చేసుకుని రిటర్న్ అయితే అవుతున్నారు. మనమైతే పైకి అయితే ఎక్కుతున్నాము. పాపం చిన్న బాబు చూడు, హర హర మహాదేవాయ శంభో శంకర. మనకి గుట్టెక్కే ధరలో వెళ్ళే ధరలు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు, ప్లస్ ముందు కూడా కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నారు. నేను సెకండ్ గుట్ట అయితే మళ్ళీ దిగుతున్నాను. ఇది దిగిన తర్వాత అస్సలు ముచ్చట అనేది తర్వాత ఉంటుంది. ఆ కొండ నిట్టు నిలువుగా ఒక 75 degrees నిట్టు నిలువుగా అయితే ఉంటుంది. ఆ కొండ ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఆ కొండ ఎక్కిన తర్వాత మనకి అసలైన చుక్కలు అయితే కనబడతాయి. ఇప్పుడు ఇదేంటంటే ఈ 2 గుట్టలు వచ్చేసేమో నార్మల్ ఎక్కి దిగడం, అది వచ్చి డైరెక్ట్ నిట్టు నిలువుగా కలి కదా. ఎక్కేటప్పుడు మధ్య మధ్యలో వ్యూస్ చాలా మంచిగా అయితే ఉంటాయి, కాళ్ళు కూడా బాగానే విపచ్చంగా అయితే గుర్తాయి. చాలా మంది ఎక్స్పీరియన్స్ నేను మొన్న ఇందాక అనుకున్నాను కదా, కొంతమంది హ్యాపీనెస్ ఎందుకంటే స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఆ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఈ కాలు నొప్పులు అవన్నీ వాళ్ళు మర్చిపోతారు, అని ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటది. హాయ్ హాయ్, చాలా మంది అయితే మంచి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. హ్యాపీ ఫేస్. హాయ్ 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 బుడ్డే, హాయ్ హాయ్ బుడ్డే. చూసారు కదా, దర్శనం చేసుకొని మంచిగా అయితే వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా బాగా అయితే నడుస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సువర్ణగిరి, కనకగిరి హిల్ అని చెప్పి రీసెంట్లీ ఒక 2 months బ్యాకే మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి నాకు మెయిల్ అయితే వచ్చింది. ఏరు అని చెప్పి ఒక వెబ్సైట్ వాళ్ళు మెయిల్ నాకు మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి మెసేజ్ అయితే పంపించారు, కనకగిరి హిల్ పికింగ్ అని చెప్పి. అంటే నేను గత 2 years బ్యాక్ నేనైతే ఈ కొండ ఎక్కా, నాకు తెలుసు. ఎల్లో దారిలో చిన్న బావి అంకుల్ గారు అయితే మనకి చూపించారు. బుడ్డోడు చూడండి, వాడు ఇందాక నుంచి అన్న అన్నని అనుకుంటా వస్తాడు. వాడు పైన వాళ్ళ డాడీ పైన వచ్చి ఎక్కేసి మంచిగా అయితే చూసుకుంటూ అయితే వస్తాడు. ఇది వచ్చేసి ఎల్లే దారిలో చిన్న బావి అంకుల్, ఇది మామూలు నీళ్ళు ఆగుతాయి. ఇది వచ్చేసి గుట్ట జాలంట. వాటర్ కూడా తాగుతారు కావచ్చు కదా, వాటర్ తాగుతారు. చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి. ప్లస్ వన్యమృగాలు అయితే ఉంటాయి కదా మన ఫారెస్ట్ లో, ఇయే వాటర్ వాళ్ళైతే ఆ వన్యమృగాలు అయితే యూజ్ చేసుకుంటాయి. వాళ్ళకి తాగడానికి ఇదే ఆసరా. వాటర్ అయితే కొంచెం క్లియర్ అయితే కనిపిస్తున్న కార్నర్ లో, మధ్య మధ్యలో కొంచెం మురికి అయితే ఉంది, ఎందుకంటే క్లీన్ చేసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి. నాకు తెలిసినంతగా అయితే ఈ జాలు వచ్చేసి చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి, తాగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు డ్రోన్ అయితే ఎగిరిస్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ డ్రోన్ వ్యూ అయితే మీరైతే ఎంజాయ్ చేయండి.